సంజు శాంసన్ ఈ పేరు వినగానే ఒకప్పుడు సెలెక్టర్లు ముఖం చాటేసేవారు. విమర్శకులు నిలకడలేని ప్లేయర్ అని సెటైర్లు వేసేవారు. కానీ అదే పేరు ఇప్పుడు ప్రపంచ క్రికెట్ సామ్రాజ్యాన్ని శాసిస్తుంది. 10 ఏళ్ల నిరీక్షణను తన సక్సెస్ తో దుడిచేసి గల్లీ క్రికెటర్ల నుంచి గ్లోబల్ స్టార్ల వరకు అందరికీ ఒక ఇన్స్పిరేషన్ గా నిలిచాడు. నిజానికి సంజు జర్నీ అంత ఈజీగా సాగలేదు. 2015లో టీమిండియాలోకి ఎంట్రీ ఇచ్చినా తన టాలెంట్ ని చూపించడానికి అతనికి సరైన ఛాన్స్ దొరకలేదు. వేరే వాళ్లకు 10 అవకాశాలు ఇస్తే సంజుకు మాత్రం ఒక్క మ్యాచ్ ఇచ్చి పక్కన పెట్టేసేవారు. నీకు టాలెంట్ ఉంది కానీ కన్సిస్టెన్సీ లేదు అనే ముద్ర వేసి ఏళ్ల తరబడి గ్రౌండ్ బయటే కూర్చోబెట్టేవారు. తన టైం కోసం నిశ్శబ్దంగా వెయిట్ చేశాడు. ఇంటర్నేషనల్ టీ20లో వరుసగా 2 సెంచరీలు చేసిన మొదటి ఇండియన్ బ్యాటర్. 2026 టీ20 వరల్డ్ కప్ లో 321 రన్స్ చేసి ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ గా నిలిచాడు. ఫైనల్స్ లో అతడు ఆడిన ఇన్నింగ్స్ ఇండియాకి వరల్డ్ కప్ తెచ్చిపెట్టాయి. రాజస్థాన్ రాయల్స్ కి మోస్ట్ సక్సెస్ఫుల్ కెప్టెన్ గా ఉండి ఇప్పుడు చెన్నై సూపర్ కింగ్స్ లో ధోని వారసత్వాన్ని మోస్తున్నాడు. ఇప్పుడు సంజు అంటే కేవలం ప్లేయర్ మాత్రమే కాదు, ఒక ఎమోషన్. కేరళ నుంచి గల్లీ క్రికెట్ ఆడే ప్రతి కుర్రాడికి అతడు ఒక ఇన్స్పిరేషన్. సిఎస్కేలో వికెట్ కీపర్ గా బ్యాటర్ గా బాధ్యతలు చేపట్టబోతున్న సంజు రాబోయే రోజుల్లో ఇండియన్ టీమ్ కి బ్యాక్ బోన్ లా మారబోతున్నాడు. అతని సక్సెస్ వల్ల క్రికెటర్లకు సెలెక్టర్ల దగ్గర గౌరవం పెరిగింది. అవకాశం రానప్పుడు సైలెంట్ గా ఉండటం, అవకాశం వచ్చినప్పుడు ప్రపంచం మొత్తం వినేలా గర్జించడం, అదే సంజు శాంసన్ స్టైల్. ఒకప్పుడు అతన్ని వద్దన్న నోళ్లే ఈ రోజు శాంసన్ అని జపం చేస్తున్నాయి. సంజు శాంసన్ లాగా పోరాడితేనే చరిత్ర నిన్ను ఎప్పటికీ గుర్తుపెట్టుకుంటుంది.